తెలంగాణ సర్కార్ ఆఫీసర్ల తెలివి పోన్రి. వాళ్ళ మెదళ్లను వేలం పాట వాడితే కోట్ల రూపాయలు పోసి కొంటారు కావచ్చు ప్రపంచ దేశాలు. మరి మామూలు తెలివా వాళ్ళది? ఎస్సీల ఓట్లు ఒక్కటి కూడా లేని ఊరుకు సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీలకు ఇచ్చిండ్రట. మరి ఒకటో రెండో ఓట్లు ఉన్నాయా లేవా అనేది చూసుకొని రిజర్వేషన్ కేటాయించాలి కానీ అట్లా చెకింగ్లు ఏం చేసుకోకుండానే గుడ్డెద్దు షేన్ల పడ్డట్టు ఎస్సీ రిజర్వేషన్ రాసిండ్రట. అందుకే లాభలాభం ఒత్తుకుంటా ఊరోళ్ళంతా రోడ్లెక్కిండ్రు. ఇదెక్కడిచ్చంత్రంలో నాయన అని ధర్నాకు దిగిండ్రు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె అనే ఊర్లే 500 ఓట్లున్నాయట. దాంట్లో ఎస్టీ ఓట్లు ఒక 4, కడమ ఓట్లని బీసీలేయనట. ఇక ఎన్నికలలో నిలబెట్టేదానికి ఎస్సీలను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఓటర్ లిస్టులో లేనోళ్లను ఏ రూల్ ప్రకారం నామినేషన్ వేస్తారు అని మొత్తుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పిన సర్కారు ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉన్న ఊరుకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారు. అది కూడా ఒక్క ఎస్సీ ఓటు లేని కాడ అట్లెట్లా చేస్తారంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా చేసిండ్రు మా ఊరిని అన్నట్టు ఎన్నికల పోటీ చేసి గెలవాలని కలలు కన్నోళ్ళ కండ్లల్లా కారం కొట్టినట్టు అయిందని బాధపడుతున్నారు. వెనక ముందు చూసుకోకుండా రిజర్వేషన్లు కేటాయించిన ఆఫీసర్ల మీద పండ్లు పటపట కొరుకుతున్నారు. ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ను మార్చాలని కోరుతున్నారు పాపం.